మై బ్రదర్ మ్యారేజ్ వీడియో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అదేమనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళి అయిపోయింది, ఇంకా అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికైతే రావాలి కదా, కాబట్టి మేమైతే ఇలా డెకర్ చేసామన్నమాట. సో ఇంకా అమ్మాయి అయితే వచ్చేసింది, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వచ్చేసారు. ఇప్పుడు కాళ్ళు కడిగి ఇంకా వెల్కమ్ చెప్పాలి కదా వాళ్ళకి. ఇక్కడ నా చెల్లెలు వాళ్ళిద్దరికి కాళ్ళు కడిగి లోపలికైతే వెల్కమ్ చెప్తుంది. పెళ్లి కొడుకుకి అక్క గాని చెల్లెలు గాని ఎవరైనా గాని ఒకరైతే ఇలా కాళ్ళు కడిగి లోపలికైతే వెల్కమ్ చెప్తారు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే అమ్మాయికి తమ్ముడు గాని అన్న గాని ఎవరైనా అలా చేస్తారు. యాక్చువల్ గా పెళ్ళైన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికే వచ్చేది. సమ్ టైమ్స్ నియర్ బై ఉంటే గనక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వస్తారు, అలా కూడా చేస్తారండి. సో ఇక్కడ నా చెల్లెలు వచ్చి వాళ్ళిద్దరికి కాళ్ళు కడిగి తర్వాత బొట్టు పెట్టి పూజనైతే చేస్తుంది. ఫస్ట్ ఇద్దరిది రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్ అలా కడిగి రెండు కాళ్ళకి బొట్టు పెట్టి పూజ చేస్తుంది అనమాట. నా తమ్ముడు పెళ్ళి అయితే ఎంత త్వరగా అయిపోయిందో అనిపిస్తుంది. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా 2 months ఉందిలే అనిపించా, కానీ ప్రిపరేషన్స్ జరుగుతున్న కొద్దీ త్వరగా టైం అయితే అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే త్వరగా అయిపోయింది టైం అయితే. మార్నింగ్ ముహూర్తం కూడా చాలా త్వరగా ఉన్నింది కదా, నైట్ నిద్ర లేక అందరూ కూడా చాలా టయర్డ్ అయిపోయినాము. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇంకా టయర్డ్ అయిపోయినారు అనమాట. ఏదైనా అంతే కదా, మనం హ్యాపీగా ఉన్నప్పుడు టైం అనేది అస్సలు తెలియదు ఎలా వెళ్ళిపోతుందా అని. ఇప్పుడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కాళ్ళు మధ్యలో ఒక మేక్ని అయితే పెట్టి ఇలా సుత్తితో కొడతారనమాట. ఆ మేక్ అనేది ఆ గడప లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు చేస్తారో నిజంగా నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే కనుక నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. కాళ్ళు కడిగి వాళ్ళిద్దరికి పూజ చేసి వెంటనే లోపలికి రండి అంటే అసలు కిక్కేముంటుంది చెప్పండి. సో ఇక్కడ మా చెల్లి వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకొని ఏం అడుగుతుందంటే, యాక్చువల్గా పెళ్ళయి కొడుకు ఏమన్నా ఉంటే కనుక కొంతమంది అయితే నా కొడుక్కి కూతుర్ని ఇవ్వండి, సో అలా అడుగుతారనమాట. ఇక్కడ కూడా అలానే అడుగుతుంది. యాక్చువల్గా మా చెల్లికి అయితే పెళ్ళి అవ్వలేదు, కానీ పద్ధతి అలా ఉందని చెప్పేసి అలానే అడుగుతుంది తను. అంటే ఇక్కడ అడిగేది వాళ్ళ అన్నని అడుగుతుంది కాబట్టి అన్న వాళ్ళ భార్యని అడిగి చెప్పాలన్నమాట. సో నీకు ఇవాళైతే పాపను అడుగుతున్నారు, సో ఇద్దామా, నీకు ఓకేనా అని చెప్పేసి తనైతే అడిగి ఇంకా ఓకే అని చెప్పాలన్నమాట. సో అలా ఓకే అని చెప్తేనే ఇంట్లోకి రానిస్తారనమాట. ఈ సీన్ జరుగుతున్నప్పుడు కామెడీ ఉంటుంది కదా, అంతా ఇంత కదనమాట. సో అందరూ తలా ఒక మాట మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా కామెడీ అయితే చాలానే జరుగుతుంది. అంతా కూడా కన్నడలో మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా మంది, అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేదంటే రా వీడియో అలానే పెట్టేదాన్ని. ఇంకా తను లోపలికి రావడానికంటే ముందు ఇలా గడపకైతే పసుపు రాసి కుంకం పెట్టి ఇంకా పూలు పెట్టి పూజనైతే చెయ్యాలి. గడపకి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే లోపలికి ఎంట్రీ అన్నమాట. నా తమ్ముడు మరదలు మంచిగా పూజ చేస్తున్నారు, హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరు కూడా. ఇప్పుడు మా అక్క వాళ్ళిద్దరికి ఎర్ర నీళ్లతో దృష్టి అయితే తీస్తారనమాట. ఇంకా ఇంట్లోకి రావడానికంటే ముందు బయటికి వెళ్ళి ఇలా ఎర్ర నీళ్లతో దృష్టి తీసి పడేయాలన్నమాట. తర్వాత మా చెల్లి వాళ్ళిద్దరికి హారతి చేస్తుంది. ఇంకా హారతి చేసిన తర్వాత వాళ్ళు దండం పెట్టుకొని ఇంకా పళ్ళెంలోకి అయితే డబ్బులు అయితే వెయ్యాలన్నమాట. అదే ఇది మాత్రం అందరి ఇళ్లలో కూడా ఉంటుంది కదండి, అంటే ఎంతో కొంత వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట తనకి. సో ఇక్కడ అదే డిమాండ్ చేస్తున్నాం అనమాట. అంటే కొంతమంది తీసుకోవద్దు, కొంతమంది తీసుకో అని అలా. సో ఫైనల్లీ ఇంకా అన్నయ్య చెల్లికి డబ్బులు అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు ఇంకా ఫైనల్గా వాళ్ళైతే పేర్లు చెప్పి లోపలికైతే రావాలి కదా. ఇక్కడ వచ్చి అమ్మాయి వాళ్ళ అత్తయ్య పేరు, మావయ్య పేరు, వాళ్ళ కొడుకు పేరు చెప్పి నేను వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికైతే వస్తున్నానని చెప్తోంది. తర్వాత అబ్బాయి కూడా సేమ్ వాళ్ళ వైఫ్ అమ్మ నాన్న పేరు, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చానని చెప్తున్నారనమాట. సో అందరం కూడా ఇక్కడ మేమైతే క్లాప్స్ చేసాము, సో మంచిగా చెప్పారని. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా లోపలికైతే వచ్చేస్తారు. హార్డ్లీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ, కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. మీరిద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని ఆ దేవునైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండి అమ్మను కూడా బాగా చూసుకోండి, ఓకే. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా లోపలికైతే వచ్చేస్తున్నారు. సో ఇక్కడ అమ్మాయి వచ్చేసి ఒక సేరు ఉంటుంది కదా, మనం బియ్యం కొలిచే సేరు, దానిలో బియ్యం వేసి పైన ఒక బెల్లం వంట పెట్టి గడప మీద పెట్టింటాము. ఆ సేరుని అమ్మాయి కాలితో తన్ని లోపలికైతే అడుగు పెడుతుంది. ఇదే అనమాట పద్ధతి మా సైడ్ అయితే. సో మీ సైడ్ కూడా ఇలా చేస్తారా? కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకే. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా పూజ గదిలోకి అయితే వెళ్తుంది అమ్మాయి. అక్కడికి వెళ్ళి ఫస్ట్ దీపం
పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టి పూజనైతే చెయ్యాలి. మీ సైడ్ కూడా ఎలా చేసుకుంటారు పెళ్ళిళ్ళు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇంకా బయట దేవుడికి అలాగే మా పెద్దనాన్న ఫోటోకి కూడా ఇక్కడ పూజనైతే చేసి దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఎలాగ మా పెద్దనాన్న లేరు, ఆయన ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏం చేద్దాం, విధి రాత అంతే. ఎప్పుడు ఉంటామో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఉన్న నాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి అంతే, ఇంకేం లేదు. ఫాదర్ కానీ మదర్ కానీ మిస్ అయితే ఎక్స్పెషల్గా ఇలాంటి పెళ్ళిళ్ళ సమయంలో చాలా ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే పెళ్ళి అనేది మనకు ఒక బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్లో వాళ్ళు లేరనే బాధ చాలా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఏం చేయలేము, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కాబట్టి లైఫ్ ఎలా తీసుకెళ్తే మనం కూడా అలా వెళ్ళిపోవాలి అంతే. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు తులసి కోట దగ్గర పూజనైతే చేస్తున్నారు. నాదొక చిన్న సజెషన్, నేను వీళ్ళ గురించి చెప్పట్లేదండి. సో నాకు ఆల్రెడీ పెళ్ళై 8 years అవుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ కొద్ది ఈ సజెషన్ అయితే నేను ఇస్తున్నాను. సో కపుల్స్కి మెయిన్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి ఉండాల్సిన 3 క్వాలిటీస్. ఫస్ట్ వన్ ఈజ్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి జీరో ఎక్స్పెక్టేషన్ ఉండాలి. సో నేను నీకు ఇది చేశాను, నువ్వు డెఫినెట్గా ఇది నాకు చెయ్యాలి అనే రూల్ అనేది ఉండకూడదు, జీరో ఎక్స్పెక్టేషన్స్. థర్డ్ వన్ వచ్చేసి ఒకరి మీద ఒకరికి ఉండాల్సిన రెస్పెక్ట్. ఈ 3 క్వాలిటీస్ కనుక మనం అప్లై చేస్తే ఆటోమేటిక్గా ప్రేమ అనేది వచ్చేస్తుందండి. ఇందులో ఎలాంటి సందేశమే లేదు. సో నా పెళ్లి ఇల్లు ఇంకా సందడిగానే ఉంది. ఇంకా ఎవరు కూడా వాళ్ళ ఊర్లకైతే వెళ్ళిపోలేదు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకని ఇలా కళకళలాడుతుంది ఇల్లు అనేది. ఇప్పుడు నా మరదలు గ్యాస్ స్టవ్కి పూజ చేసి ఇక్కడ పాలు పొంగిస్తుంది. పాలైతే ఇక్కడ స్టవ్ మీద పెట్టింది. ఇంకా దండం పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించి పాలనైతే పొంగించాలి. చూడండి పాలైతే మంచిగా పొంగాయి. పాలు పొంగిన తర్వాత ఇక్కడ శిల్ప అయితే చక్కెర వేస్తుంది. పైనుంచి ఒక 3 సార్లు చక్కెర అయితే వేయాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. తర్వాత ఇంకా కేక్ కట్ చేస్తారనమాట. కేక్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది, తెప్పించారు. ఇంకా వీళ్ళిద్దరు కూడా కేక్ కట్ చేస్తారు. మంచిగా వీళ్ళిద్దరు కూడా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని అందరూ కూడా కేక్ అయితే పంచుకొని తిని ఎంజాయ్ చేసామన్నమాట. ఇదొక మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము. తర్వాత ఇంకా ఇంట్లో అందరం కూడా ఉన్నాం కాబట్టి అలా కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చొని టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ టైం కాబట్టి టీలు కాఫీలు జ్యూస్లు ఎవరికి ఏం కావాలో అదైతే తాగేశారు. ఇంకా అలా అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా ఆల్రెడీ టైం కూడా 4:30 or 5 o'clock అవుతుంది. నాకు కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే మండే అనమాట. ఇంకా మండే నాకైతే స్కూల్ ఉంది, స్కూల్కి అయితే వెళ్ళాలి. నేనైతే 2 days మాత్రమే లీవ్ తీసుకున్నా, అందుకని. సో వీళ్ళకి చెప్తున్నాను నేనైతే వెళ్ళాలి అని. ఇంకొక 1/2 hour ఆగు అంటున్నారు. అందుకని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకొక గంగ పూజ ఉందనమాట. గంగ పూజ ముగించేసుకొని ఇంకా నేను కూడా బయలుదేరదామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫైనల్గా ఇంకా గంగ పూజ కూడా స్టార్ట్ చేసాము. అంటే గంగ పూజ అంటే ఎక్కువ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ చేస్తాం కదండి. ఇప్పుడు సిటీస్లో మనకి అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి ఇంకా ఇక్కడ ట్యాప్ దగ్గరే పూజనైతే చేస్తున్నాము. ఇక్కడ వచ్చి మేము కొంచెం మన్ను తెచ్చి తర్వాత చిన్న రాళ్ళు ఉంటాయి కదండి, ఆ రాళ్ళు తెచ్చి అంత మంచిగా కడిగి దేవుడులాగా క్రియేట్ చేసి పసుపు కుంకం పెట్టి పూలు పెట్టి ఇలా గంగమ్మకి చేయడానికి మనం ఎలా చేస్తామో అలా అన్ని నీట్గా అరేంజ్ చేసి ఇక్కడ పూజనైతే చేస్తున్నాము. ఇక్కడ గంగ పూజ ఎందుకు చేస్తారంటే పెళ్ళయి అమ్మాయి కొత్తగా ఇంటికి వచ్చింటుంది కదా, సో అమ్మాయి దగ్గర పూజ అయితే చేపించి గంగమ్మని ఎత్తుకొని లోపలికైతే తీసుకెళ్ళాలి. ఇలా చేస్తారనమాట. నెక్స్ట్ రోజైనా చేయొచ్చు, లేదంటే ఈ రోజైనా చేయొచ్చు, నెక్స్ట్ రోజైనా చేయొచ్చు, ఎలా కుదిరితే అలా చేయాలన్నమాట. పెళ్ళైన తర్వాత డెఫినెట్గా ఈ పూజనైతే మా ఇంట్లో చేస్తాము. ఇప్పుడు ఇద్దరు కూడా పూజనైతే చేస్తున్నారు. చేసిన తర్వాత అది చిన్న కడవలాగా ఉంది కదండి, దాన్ని అయితే అమ్మాయి ఎత్తుకొని లోపలికైతే తీసుకెళ్తుంది.
ఈ పెళ్ళిళ్ళ టైంలో మనం కార్యాలు అయితే ఎక్కువగానే చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారనమాట. సో, ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అటు ఇటు అయ్యి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. మనం పెళ్ళంతా అయిపోయిన తర్వాత నెగిటివ్‌గా కూడా ఆలోచిస్తాం గదండీ! అయ్యో! మా పెళ్ళిలో అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అని జెప్పి. సో, అలా ఎప్పుడూ అనుకోకూడదు. మనం పెళ్ళయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాం అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి చేతికి ఒకరు కంకణం అయితే కట్టుకుంటూ ఉన్నారు. సో, కంకణం కట్టుకున్న తర్వాతే పాలనైతే పొయ్యాలి. అందుకని చెప్పేసి ఒకరి చేతికి ఒకరు కంకణం కట్టుకొని తర్వాత వీళ్ళిద్దరూ కూడా దేవుడికి 3 సార్లు పాలైతే పోస్తున్నారు. పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మాయి గంగమ్మని ఎత్తుకొని లోపలికైతే తీసుకెళ్తుంది. ప్రసాదం ఇక్కడ మా అక్క అమ్మాయికి అబ్బాయికి అలాగే మాకందరికి ప్రసాదం అయితే అక్క ఇస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:00 అవుతుంది. ఎండ మాత్రం అస్సలు తగ్గట్లేదు అనమాట. నేను అస్సలు తగ్గను అంటోంది అనమాట ఎండ. చూడండి మా ఫేస్లన్నీ ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాయి ఎండలో. అమ్మాయి ఇక్కడ నేను ఎత్తు మీద ఎత్తుకొని లోపలికైతే తీసుకెళ్తుందండి. చూడు ఇక్కడ నా తమ్ముడు చూడండి వైఫ్ కి ఏదో అరేంజ్మెంట్ చేస్తున్నాడు. అంటే మేబీ కుంకం ఎక్కువైంది అనుకుంటా, నీట్ గా అరేంజ్ చేస్తూ ఉన్నాడు. కొంతమంది బాయ్స్ ఎలా ఉంటారంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్స్ చాలా మంది ఎక్కువ మంది పీపుల్స్ ఉంటే కనుక వైఫ్ కి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా ప్రేమను కానీ ఏదైనా చెప్పాలన్నా చెయ్యాలన్నా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారనమాట. నా తమ్ముడు అలాగదనమాట. ఎంతమంది ఉన్నా సరే తనకి ఇవ్వాల్సిన ప్రేమ డెఫినెట్గా ఇస్తాడండి. సో శిల్ప యువర్ సో లక్కీ గర్ల్. ఇందులో మాత్రం సో మంచిగా చూసుకుంటాడు నిన్ని, చాలా ప్రేమగా మంచిగా నిన్నైతే చూసుకుంటాడు. యువర్ సో లక్కీ అనే చెప్తాను నేనైతే. ఇప్పుడు గంగమ్మని అమ్మాయి అయితే ఎత్తుకొచ్చింది కాబట్టి అబ్బాయి దించుకోవాలి. దించుకోవడానికంటే ముందు సో తను కండిషన్స్ పెడుతుంది అనమాట. అంటే లైక్ డబ్బులు అడగడం కానివ్వండి అలా అడుగుతూ ఉంటుంది. సో తనైతే ఎంత అడిగితే అంత ఇచ్చి గంగమ్మని అయితే తీసుకోవాలి. సో 500 ఇస్తున్నాడు, తనైతే తీసుకోవట్లేదు అనమాట. అంటే తను తీసుకోవడానికి రెడీగా ఉన్నా తనకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. నో 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 ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేయని చెప్పి. తర్వాత ఎంత ఇంక్రీజ్ చేసి వైఫ్కి ఇచ్చాడో నాకేం తెలియదు, కానీ తర్వాత ఇంక్రీజ్ చేసి వైఫ్కి అయితే ఇచ్చాడు. ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలాగో నువ్వు సపరేట్ నీ హస్బెండ్ సపరేట్ కాదు కదా, ఇద్దరు ఒకటే కదా, ఎవరి దగ్గర ఉన్నా ఒకటే అమౌంటే కదా అని అంటున్నారు అనమాట. సో కానీ శాస్త్రం ప్రకారం అయితే ఇవ్వాలని చెప్పేసి ఇంకా తనైతే ఇచ్చి తీసుకొని వచ్చాడు లోపలికి. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ మై బ్రదర్ మ్యారేజ్. నేనైతే 4 వీడియోస్ అయితే పెట్టానండి. మీరు ఏదైనా వీడియోస్ మిస్ అయితే కనుక నేనైతే పైన ఐకాన్స్ లో అయితే ఇస్తాను. డెఫినెట్ గా ఒక్కసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు నచ్చితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే పసుపు కుంకం తీసుకుని మా ఇంటికి వెళ్తే బయలుదేరుతున్నాను. పుట్టింట్లో పెళ్లి సందడి అయితే అయిపోయింది. చాలా మెమొరీస్ని అయితే తీసుకెళ్తున్నాను. పుట్టింట్లో పెళ్లి సందడి అంటే ఏ అమ్మాయికైనా చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో వదిలి వెళ్ళాలని కూడా అనిపించదు, కానీ నేను రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, అందుకని వెళ్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, share and please do subscribe to my YouTube channel and thank you for watching. See you in the next vlog. Okay, bye bye, take care.